కళాశాలల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 7 న్యాయమూర్తులతో కూడిన సుప్రీం విస్తృత ధర్మాసనంలో జస్టిస్ బేలా త్రివేది మాత్రమే విభేదించగా మిగిలిన 6 ఉపవర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చారు. తాజా తీర్పును అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించింది అత్యున్నత న్యాయస్థానం. (2004) 5 సభ్యులు ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీం విస్తృత ధర్మాసనం పక్కనబెట్టింది. ఉపవర్గీకరణకు సంబంధించి 2004లో సుప్రీంకోర్టు ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఇచ్చిన తీర్పు చెల్లదని తేల్చి చెప్పింది 7 సభ్యుల విస్తృత ధర్మాసనం. అయితే ఉపవర్గీకరణ చేపట్టే రాష్ట్రాలు అందుకు సహేతుక కారణాలు చూపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు 6:1 మెజారిటీతో చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ కోటాపై ఉపవర్గీకరణను రాష్ట్రాలు విభజించవచ్చని కీలక తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనంలో జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీష్ చంద్ర సభ్యులుగా ఉన్నారు. వీరు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ కేసులో 6 తీర్పులను విడివిడిగా ఇచ్చారు. ఉపవర్గీకరణకు అనుకూలంగా జస్టిస్ మిశ్రాకు, తనకు కలిపి సిజేఐ చంద్రచూడ్ ఒక తీర్పు రాశారు. మిగిలిన 4 ఇదే వైఖరితో 4 తీర్పులు విడివిడిగా ఇచ్చారు. వీరిలో ఒకరైన జస్టిస్ బిఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీలో క్రిమిలేయర్ను గుర్తించి వారిని రిజర్వేషన్ పరిధి నుంచి తప్పించాలని సూచించారు. జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఉపవర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. మెజారిటీ తీర్పుతో తాను విభేదిస్తున్నానని, రాజ్యాంగంలోని 341వ అధికరణ కింద నోటిఫై చేసిన ఎస్సీ జాబితాను మార్చే అధికారం రాష్ట్రాలకు లేదని జస్టిస్ బేలా త్రివేది అభిప్రాయపడ్డారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ కేసులో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అభిప్రాయపడింది. అప్పుడే ప్రభుత్వాలు సరైన పథకాలు రూపొందించగలవని తెలిపింది. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న కుల ఉపవర్గీకరణ ద్వారా సహకారమవుతుందని కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు తీసుకురావడం వెనుకున్న లక్ష్యం చేరుకోవాలంటే కోటా హేతుబద్ధీకరణ చాలా ముఖ్యమని కోర్టులో వివరించారు తుషార్ మెహతా. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ కోటా రిజర్వేషన్లలో 50% వాల్మీకి, మజాహబీసికు సామాజిక వర్గాలకు తొలి ప్రాధాన్యంగా ప్రత్యేకిస్తూ 2006లో పంజాబ్ ప్రభుత్వ చట్టం తీసుకొచ్చింది. అయితే ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చెల్లదంటూ పంజాబ్, హర్యానా హైకోర్టు 2010లో తీర్పు వెలువరించింది. ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2004లో వెలువరించిన తీర్పును ఉల్లంఘించేలా పంజాబ్ చట్టం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. షెడ్యూల్డ్ కులాల జాబితాలోకి ఏదైనా సామాజిక వర్గాన్ని చేర్చాలన్నా, తొలగించాలన్నా పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుందని, రాష్ట్రాల శాసనసభలకు కాదని ఈవి చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు 2004లో తీర్పు చెప్పింది. దీంతో పంజాబ్, హర్యానా తమ ఉత్తర్వులో హైకోర్టు ప్రస్తావించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ పంజాబ్ ప్రభుత్వం అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనంతరం దీనిపై మరో 22 పిటిషన్లు దాఖలయ్యాయి.
ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా ఇందులో వ్యాజ్యాదారుగా ఉన్నారు. దీనిపై సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది ఆరంభంలో విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఉపవర్గీకరణ చేసుకునేలా రాష్ట్రాలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై ఉపవర్గీకరణ కేసులో 7 న్యాయమూర్తులతో కూడిన సుప్రీం విస్తృత ధర్మాసనం తాజా తీర్పుతో రాష్ట్రాలకు రిజర్వేషన్ల కోటాను ఉపవర్గీకరించేందుకు మార్గం సుగమమైంది.